హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 3/4 హ్యాండ్ కటింగ్ అనేది చెప్పబోతున్నా. ముందుగా ఈ విధంగా ఒక 1 ఇంచ్ ఫోల్డింగ్ కోసం మార్కింగ్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్నాక హ్యాండ్ పొడవు అయితే నార్మల్గా 16 ఉంది ఖర్చులతో పాటు, ఓకేనా? లేదంటే ఈ విధంగా సేమ్ డ్రెస్ ప్రకారం అయితే డ్రెస్ తాలూకు హ్యాండ్ని ఈ విధంగా నీట్గా వేసుకున్నాక హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా, ఎంత ఉంటుందో అంత మార్కింగ్ చేసుకోండి. తర్వాత పైన హ్యాండ్ పొడవు ఉంటుంది కదా, ఆ పొడవు దగ్గర కుట్టు కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ చంక దగ్గర కూడా అంతే, కుట్టు ఉంటుంది కదా, కుట్టు వరకు మార్క్ చేసుకొని ఎక్స్ట్రా పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోండి. తర్వాత ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ అటు ఇటు కింద మీద మార్క్ చేసేసుకోండి. తర్వాత హ్యాండ్ స్టార్టింగ్ పాయింట్ నుండి ఒక 1 ఇంచ్ ముందుకి ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకొని అక్కడి నుండి కిందకి ఈ విధంగా డౌన్ చేసుకుంటూ ఇక్కడ మనం పెట్టుకున్న మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకొని తర్వాత ఇక్కడ మార్క్ చేసుకున్న దాన్ని ఈ విధంగా స్కేల్ సహాయంతో గీసుకొని ఇప్పుడు కటింగ్ అనేది హ్యాండ్ కటింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత కటింగ్ చేసుకున్నాక హ్యాండ్ లోతు తీయాలి కదా, ఆ లోతు కోసమని క్లాత్ని ఇప్పుడు 1 ఇంచ్ బ్యాక్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ చేసుకున్నాక మనకి హ్యాండ్ అక్కడ లోతు అనేది షేప్ వస్తుంది. దాన్ని నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ యాస్టీజ్గా మన హ్యాండ్ని ఈక్వల్గా చేసుకుని పెట్టుకుని చూస్తే మనకి హ్యాండ్ అనేది లోతు అనేది పర్ఫెక్ట్గా దిగిపోద్ది, ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఆ హ్యాండ్ లోతు దిగిన సైడ్ ఇంటూలు పెట్టుకోండి, మనకు కన్ఫ్యూజన్ ఉండకుండా ఉంటుంది. నచ్చితే తప్పకుండా